ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత 14వ తేదీ జూన్ 2024న రాత్రి 11:30 సమయంలో కళ్యాణదుర్గం పట్టణంలో గాంధీ చౌక్ దగ్గర గల పిరమిడ్ మొబైల్ షాప్ ముందు ఉమాపతితో కొంతమంది యువకులు డబ్బులు విషయంలో గొడవపడ్డారు. మద్యం మత్తులో గొడవలో ఉమాపతిపై నల్ల బండ రాయితో తలపై కొట్టడంతో రక్తగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ హత్య జరిగిన అనంతరం అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ సూచనలతో కళ్యాణదుర్గం పట్టణ సిఐ హరినాథ్ తమ సిబ్బందితో కలిసి ఈ దినం అనగా 20వ తేదీ జూన్ 2024న ఉదయం 11 గంటలకు కళ్యాణదుర్గం పట్టణ శివారులో బెలుగుప్ప రోడ్డు పక్కన గల నాగుల కట్ట వద్ద 5 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ నెల 14వ తారీఖున రాత్రి 11 గంటలకి మన కళ్యాణదుర్గం పట్టణంలో గాంధీ సర్కిల్లో ఒక వృద్ధుణ్ణి కొంతమంది యువకులు చుట్టి ఆ తర్వాత అతనికి గాయములు కలుగజేసి ఆసుపత్రికి తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది. వారి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి గౌరవ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఐపీఎస్ గారు ఈ కేసును ఎలాగైనా మీరు ఇమ్మీడియట్గా ఛేదించాలి, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినటువంటి వెలికి తీయాలి అని చెప్పిన మేరకు కళ్యాణదుర్గం టౌన్ సిఐ హరినాథ్ ఆధ్వర్యంలో 2 స్పెషల్ పార్టీ బృందాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ప్రధానంగా దేవరింటి సాయి కుమార్ అని చెప్పేసి అతనితో పాటు అతని సహచరులు 4 కలిసి ఈ యొక్క ముసలాయనను హత్య చేయడం జరిగింది. ఇది కేవలం చిన్న వివాదం నిమిత్తమై జరిగింది. దీనికి ఎలాంటి ఇతరత్ర నేపథ్యాలు లేవు. ఎవరైతే ఈ హతుడు ఉన్నాడో ఈ హతుడికి ఇంట్లో కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. ఈయన అక్కడిక్కడ తిరిగి అక్కడ ఉన్నటువంటి షాపు ముందు పడుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళందరూ అటుగా వెళ్తూ చిన్న వివాదం అతనితో ఏర్పడి అక్కడే ఉన్నటువంటి రాళ్ళు తీసుకొని ఆ ముసలాయనని కొట్టి గాయాలు చేయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో బాగా పనిచేసి నిజమైనటువంటి నేరస్తులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి హరినాథ్ సిఏ గారిని వారి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ అన్నారు.